బ్రేకింగ్ న్యూస్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లక్ష్మీనగర్ దగ్గర ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొంది ఓ కారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే స్పాట్లో మరణించారు. అయితే గాయపడ్డ ఒక బాలుడి కండిషన్ ప్రస్తుతం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తోంది ఈ కారు. సో ఏలూరు ద్వారకా తిరుమల దగ్గర ఒక్కసారిగా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. సో తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్వారకా తిరుమల దగ్గర ఉన్నటువంటి లక్ష్మీనగర్ దగ్గర ఆగి ఉన్న ఓ కంటైనర్ని లారీ వెనక నుంచి వచ్చి ఢీకొంది. అయితే డ్రైవర్ నిద్రమత్తే దీనికి కారణం అని చెప్తున్నారు పోలీసులు. సో అక్కడ స్పాట్లోనే నలుగురు ఎక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. అయితే దాంట్లో గాయపడినటువంటి ఒక బాలుడి కండిషన్ ప్రస్తుతం సీరియస్గా ఉంది. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సో నిద్రమత్తే కారణం. సో రాత్రిపూట ప్రయాణించేప్పుడు కొంత అలర్ట్గా ఉండాలి. నిద్రమత్తులో గనుక కొంచెం మీరు కళ్ళు రెప్పపాట్ల అలా కళ్ళు రెప్పకొట్ మాటలో అలా యాక్సిడెంట్ జరిగిపోతూ ఉంటాయి. రెప్ప కళ్ళు మూసి తెరిచేలోగానే మన ముందు అంత వేగంతో వస్తుంటాం కాబట్టి కారు ఎక్కడికో పరుగులు తీస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎదురుగా కనుక ఎటువంటి ఇతర వాహనాలు వచ్చినా ఇంకా రాత్రిపూట బేసిక్గా కొన్ని చోట్లలో విలేజెస్ లాంటి ప్రాంతాల్లో బై హైవే లాంటివి ఉంటే కనుక పశువులు ఒక రోడ్ల మీదకి వస్తుంటాయి. అటువంటి సందర్భంలో కూడా పెద్ద ప్రమాదం చోటు చేసుకుంటుంది. సో ఇక్కడ కూడా చాలా క్లియర్గా నిద్రమత్తే కారణం అని తెలుస్తుంది. అక్కడ కంటైనర్ ఒక సైడ్కి ఆగి ఉంది. వెనక నుంచి వస్తున్నటువంటి కారు చాలా వేగంగా స్పీడ్తో వచ్చింది. నిద్రమత్తులో డ్రైవర్ ఆ కారుని అదుపు చేయలేకపోయాడు. దీంతో ఆ కంటైనర్ని వెనక నుంచి వచ్చి చాలా బలంగా ఢీకొంది. మీరు చూడొచ్చు విజువల్స్లో చాలా దాదాపుగా ఫ్రంట్ పోర్షన్ మొత్తం ముందు భాగం మొత్తం నుజ్జు అయిపోయింది. అంటే ఎంత వేగంగా వచ్చి ఉంటుంది ఆ కార్ మాత్రం చూసి ఉండాలి. ఇంకొక అంశం ఏంటంటే అక్కడ చాలా వేగంగా వచ్చి రావడంతో పాటు కంటైనర్ మొత్తం కూడా ఎంప్టీగా ఉంది. అది కేవలం స్లాబ్ అంటే అది ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ కంటైనర్ లాగా కనబడుతుంది కాబట్టి అది వచ్చి రాగానే చాలా బలంగా గుచ్చుకుంది ఆ కారులోకి. సో దీంతో అక్కడెక్కడ సుమారుగా నలుగురు స్పాట్ డెడ్ అయ్యారు. మరొకరు గాయాల పాలైన అటువంటి ఆ బాలుడిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు పోలీసులు ప్రస్తుతానికైతే. ఎస్ మాట్లాడడం దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి మణికుమార్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మణికుమార్, సో ఏ సమయంలో జరిగింది ఈ ఘటన? ఈ ఘటన గల ప్రధాన కారణం ఏం చెప్తున్నారు పోలీసులు? నిద్రమత్తేనా లేదంటే అక్కడ సిగ్నల్స్ కావచ్చు లేకపోతే ట్రాఫిక్ రెగ్యులేషన్స్ వంటి ఆ రెడ్ స్ట్రిప్స్ లాంటి ఆ ఇండికేషన్స్ లేకపోవడమా? అసలు ఏం జరిగింది? ఎంత వేగంతో నా కారు ప్రయాణించి ఉంటుంది బహుశా? మనోజ్, చూడొచ్చు మన విజువల్స్ లో ద్వారకా తిరుమల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనక నుంచి వచ్చిన కారు అతివేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వైపు వెళ్తున్నారు. ఆ రోడ్డు కూడా ఇటు కొత్తగా వేసిన రోడ్డు కావడంతో అటు వాహనాలన్నీ కూడా అటు వేగంగా వెళ్తాయి. ఈ నేపథ్యంలోనే ఆగి ఉన్న కంటైనర్ ను రోడ్డు పక్క ఆగి ఉన్నటువంటి కంటైనర్ ని కారు వెనక నుంచి వెళ్ళి బలంగా ఢీకొట్టినట్టు కూడా తెలుస్తుంది. మనం విజువల్స్ చూడొచ్చు ఎంత దారుణంగా ఈ ఘటన ఈ ప్రమాదం చోటు చేసుకుందనేటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. లారీలో ఉన్నటువంటి వెనక కారు ముందు భాగం మొత్తం కూడా లారీ లోపలికి వెళ్ళిపోయినట్టు చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి, బాడీ కూడా దాంట్లో ఇరుక్కుపోయిన పరిస్థితి మనం చూసాం. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అక్కడికక్కడే కారులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచారు. వీటితో పాటు ఒక బాలుడు కారులో ప్రయాణిస్తున్న బాలుడు కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆ పోలీసులకు సమాచారం అందించి పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. ఆ బాలుడిని పొన ఊపుతున్న బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. మణికుమార్, ఈ ఘటన ఏ సమయంలో చోటు చేసుకుంది? ఇది తెల్లవారుజామున జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే తెల్లవారుజామునే ఎక్కువ అటు వాహనాలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా రోడ్డు పక్కన ఇట్లాంటి కంటైనర్లు ఏమాత్రం ఇండికేటర్ లేని ప్రదేశాల్లో కూడా పార్కింగ్ అవసరం లేని ప్రదేశాల్లో కూడా ఎక్కడికక్కడ లారీ కంటైనర్లు ఆపుతూ ఉంటారు. దీని నేపథ్యంలో కారు రోడ్డు అంతా విశాలంగా ఉందని భావించిన కొంతమంది కారు డ్రైవర్లు ఏంటంటే ఈ తెల్లవారుజాము సమయంలోనే ఇట్లాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ దాన్ని అక్కడికక్కడ ఆపేయడం వల్లనే కారు చూసుకోకుండా అతను డ్రైవర్ నిద్రమత్తులో కూడా ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆగి ఉన్నటువంటి కంటైనర్ ను
గుర్తించలేకపోయాడు. దీంతో సడన్ గా చూసేటప్పటికి అప్పటికే ప్రమాదం జరిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా సరే ఇట్లాంటి ప్రమాదాలు జరగటం హైవేల మీద ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. రోడ్డు పక్కన కంటైనర్లు ఎక్కడికక్కడ నిలిపేస్తూ ఉంటారు. ఏమాత్రం కూడా ఇండికేటర్లు కూడా లేని పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి సమయంలోనే ఇట్లాంటి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది మనోజ్. రైట్ మణికుమార్, ఇక ఓవరాల్ గా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లక్ష్మీనగర్ దగ్గర ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొంది ఓ కారు. ఈ కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక గాయపడ్డ బాలుడి కండిషన్ ప్రస్తుతం సీరియస్ గా ఉంది. ఇక డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసు అనుమానిస్తున్నారు. విజయవాడ నుంచి ప్రస్తుతం రాజమండ్రి వెళ్తోంది ఈ కారు. ఈ మార్గ మధ్యలోనే ఏలూరు ద్వారకా తిరుమల దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. నిద్రమత్తే కారణం అని చెప్తున్నారు. సో అలర్ట్గా ఉండాలి. మనం కూడా ఆర్టీ మీకు ఒక సూచన, ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తుంది. రాత్రి పూట మీరు గనక ప్రయాణిస్తుంటే డెఫినెట్గా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా లారీ డ్రైవర్లు వాళ్ళు నేషనల్ పర్మిట్తో ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ కాబట్టి తిరుగుతూ ఉంటారు. మ్యాక్సిమం వారంతా కూడా వారు కూడా నిద్రమత్తులో ఉండే అవకాశం ఉంది. ప్రమాదం ఎటువైపు నుంచి పొంచి ఉండొచ్చు. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట ప్రయాణించే ముందు బేసిక్గా రాత్రిపూట ప్రయాణాలు అవాయిడ్ చేస్తేనే బెటర్. ఒకవేళ కనుక ప్రయాణిస్తే ఎమర్జెన్సీ సమయంలో కనుక ప్రయాణిస్తే డెఫినెట్గా చాలా అలర్ట్గా ఉండాలి. ఏ వైపు నుంచి ఏది వచ్చేది కూడా మనం గమనించలేము. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే స్పీడ్ మన కంట్రోల్లో ఉండాలి. సో అధిక వేగం, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం, చాలా వేగంగా కారు దూసుకెళ్తూ ఉంటాయి. ఈ సమయంలో చిన్న రాయి లాంటిది ఎదురొచ్చినా కూడా కారు బోల్తా పడే అవకాశం కూడా ఉంటుంది. అంత వేగంగా వెళ్తుంటారు రాత్రిపూట సమయాల్లో. సో కొంత స్పీడ్ నియంత్రణ ఉండాలి. డెఫినెట్గా రాత్రిపూటే కదా అని చెప్పి ఎవరు వస్తారు లేని ఒక అలసత్వం వహించకుండా మనం కనుక అలర్ట్గా ఉంటే ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం కొంత ఎక్కువగానే ఉంటుంది. సో మొత్తం మీద ఈ ఘటన, మీరు చూస్తున్నటువంటి ఈ ఘటన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో చోటు చేసుకుంది. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్నటువంటి ఈ కారులో సుమారుగా 4-5 ప్రయాణిస్తున్నారు. 4 కూడా అక్కడెక్కడే స్పాట్లో మరణించడం జరిగింది. గాయపడినటువంటి ఒక బాలుడిని ప్రస్తుతం చికిత్స పొందుతుంది. ఆయన కండిషన్ కూడా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది.